హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశాల్ బ్లాగ్స్. కొంచెం చిన్న వర్క్ ఉండడం వల్ల లేట్ అయిపోయింది అప్లోడ్ చేయడం. నిన్న మ్యాచ్ జరగదనుకున్నాం, కానీ లాస్ట్కి 11 ఓవర్స్ మ్యాచ్ జరిగింది. ముంబై టాస్ గెలిచి యాజ్ గా వర్షం పడ్డ పిచ్ కాబట్టి బౌలింగ్ తీసుకుంది. చోటా మ్యాచ్లో చోటా దమ్మక పెద్ద బాంబే గెలిచాడు. ఇద్దరు ఓపెనర్స్ కూడా కుమ్మి కుమ్మి పడేస్తారు. ఫస్ట్ ఓవర్ దీపక్ సార్ 22 రన్స్, బోల్డ్ 22 రన్స్. వైభవ్ సూర్యవంశీ కాంటాక్ట్స్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాం. ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టిండు, ఒక చిన్న హెలికాప్టర్ షాట్ లెక్క కొట్టిండు. సూపర్ అసలు. చాలా అంటే చాలా దంచి కొట్టిండు, చెప్తున్నా కదా. ఒక హార్దిక్ పాండ్యా 4th ఓవర్లో ఏమో వచ్చిండు, 4 రన్స్ ఇచ్చిండు. మళ్ళీ సెకండ్ ఓవర్లో మస్తు వేసిండు. గజన్ ఫర్ ఒకటి 9-10 రన్స్ ఇచ్చిండు ఓవర్కి. మిగతా అందరినీ 10-12 రన్స్ ఓవర్కి. స్కోరు 151 పోయింది 11 ఓవర్స్కి. జైస్వాల్ ఎప్పటిలాగానే ముంబై మీద చిత్తు చిత్తు చేసి పడేసిండు. హార్దిక్ పాండ్యా అయితే సూపర్ వేసిండు మధ్యలో 4th ఓవర్. 4 రన్స్ వచ్చినాయి. ఆ స్టేజ్లో వచ్చి ఆ బౌలింగ్ చేయడం సూపర్. బౌల్డ్కి 1 ఓవర్ వచ్చింది, దీపక్ చార్కి 1 ఓవర్ వచ్చింది. ఎందుకంటే 11 ఓవర్స్ మ్యాచ్ కాబట్టి మినిమం 2 మనిషికి. మ్యాక్సిమం ఒక్కరు ప్లేయర్కి 3 ఓవర్స్. అఫ్ కోర్స్ అది బుమ్రానే చేస్తాడు, కానీ బుమ్రా కూడా చాలా రన్స్ ఇచ్చేసినాడు చెప్పాలంటే. వైభవ్ సూర్యవంశీ నా ఆ మ్యాచ్ అప్ గెలిచిండు. శార్దుల్ ఠాకూర్ ఫస్ట్ వికెట్ తీసిండు వైభవ్ సూర్యవంశీది. అప్పుడు 39 రన్స్ కొట్టి అవుట్ అయిన వైభవ్ సూర్యవంశీ ఎక్స్ప్రెషన్, అంత డ్యామేజ్ చేసినా కూడా ముంబై ఇండియన్స్ ని బా అబ్బా అనుకుంటా వెళ్ళిపోయిండు డగౌట్ కి. అది ప్యాషన్, అది వికెట్ ఇవ్వడంలో ఉన్న బాధ. ఇంకా పర్ఫామ్ చేయాలి అన్న థాట్ ఉంటేనే అలాంటి ఎమోషన్ బయటపడుతుంది అవుట్ అయిన తర్వాత. ముంబై అసలు ఫస్ట్ ఓవర్లో ఒక 6 పడితే ఇంకా స్టార్ట్ అయిందిలే అనుకున్నాం, కానీ నెక్స్ట్ బాలే అవుట్ అయిపోయింది. ఆర్చర్, బర్గర్ టాప్ క్లాస్ ఇంటర్నేషనల్ బౌలర్స్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, సూపర్ వేసిర్రు, సూపర్ ఫామ్ ఉన్నారు ఇద్దరు. ఆర్ఆర్కి అదే ప్లస్ పాయింట్. పవర్ ప్లేలో వికెట్స్ తీసుకుంటుంది. సందీప్ శర్మ మ్యాన్, విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మని ఎన్నిసార్లు అవుట్ చేసిండో. నియర్లీ 6-7 టైమ్స్ అవుట్ చేసిండు అంత బడా ప్లేయర్స్ని. ధోనిని కూడా చాలాసార్లు అవుట్ చేసిండు. ఏబీ డివిలియర్స్ని కూడా అవుట్ చేసిండు. అండర్ రేటెడ్ లెజెండ్ అతను ఐపీఎల్లో. అందుకనే ఆర్ఆర్ అతన్ని వదులుకోవట్లేదు ఎన్ని మెగా ఆప్షన్స్ అయినా కానీ. మ్యాచ్ అయితే ముంబై ఇండియన్స్ చేసింగ్ లో తడబడ్డారు. ఏదైనా సరే కొట్టేద్దాం చేసేద్దాం అన్న ఉద్దేశంలో పవర్ హిట్టింగ్ చేసారు మొత్తం. టైమింగ్ తో ఆడలేదు, జస్ట్ గుంజి కొడదాం అన్నట్టే ఉన్నారు. రవి బిష్నాయ్, హార్దిక్ పాండ్యా వికెట్ తీసిండు. రాజస్థాన్ రాయల్స్ బ్యాలెన్స్ సూపర్ అసలు. జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశపాండే, బర్గర్, రవి బిష్నాయ్, నలుగురికి 2, ఒకరికి 3. 8+3 11 ఓవర్స్. జడేజాకి ఒక ఓవర్ ఇస్తారేమో అనుకున్నాం, కానీ జడేజాకి ఒక ఓవర్ కూడా ఇవ్వలేదు. గేమ్ చేంజ్ చేయగలడు జడేజా ఫీల్డింగ్ తోనే. అంతా చేసి కూడా ఎంఐ ఒక 25 రన్స్ తోనే ఓడిపోయింది అంతే. అంటే జస్ట్ ఒక 6-7 బాల్స్ తేడా. ఫస్ట్ 3 ఓవర్స్లోనే ఆ మ్యాచ్ గెలిచేసింది రాజస్థాన్. 22-14, ఇంకో 22-50 రన్స్ దాకా వచ్చినాయి ఫస్ట్ 3 ఓవర్స్లోనే. సో అది ఒక్కొక్క బాల్కి ఉన్న వాల్యూ. ఒక్క డాట్ బాల్ ఇట్లా వేస్తూ 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 ఉంటే నీకు అన్ని సిక్స్లు తగ్గుతాయి. ఒక 5 డాట్ బాల్స్ వేస్తే నీకు 30 రన్స్ తగ్గుతాయి. అది డాట్ బాల్ విలువ టీ20 క్రికెట్లో, మెయిన్గా ఐపీఎల్లో. వైభవ్ సూర్యవంశీ హాస్ ఎ గ్రేట్ కెరియర్. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఇండియా హ్యాస్ గాట్ ఎ బెస్ట్ టాలెంట్. రీసెంట్ గా అండర్-19 వరల్డ్ కప్ లో అతడు ఎంత విధ్వంసం చేశాడో చూసాము. 175 రన్స్ కొట్టిండు వన్ సైడెడ్. ఈ ఐపీఎల్ ద్వారా చాలా యంగ్ టాలెంట్ ఇండియాకి కనిపిస్తుంది. రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఎమ్మటెమ్మట వికెట్స్ కోల్పోయారు. రన్స్ చేద్దాం అన్న ఉద్దేశంలో బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ కోల్పోయేసరికి ఎంఐ కష్టాల్లో పడ్డది, ఓడిపోయింది కూడా. లాస్ట్కి నమన్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చార్ వీళ్ళే కొంచెం 30 రన్స్ యాడ్ చేశారు స్కోర్ బోర్డ్కి. ఓవరాల్గా అది నెట్ రన్ రేట్కి తగ్గడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి డీసీ వర్సెస్ జీటీ.